ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్స్ అంట. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చలాన్ వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్న పోలీసులు డిస్కౌంట్పై గైడ్లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదంట. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకు ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. తోపుడు బండ్లు, ఆర్టీసీ బస్సులకు చలాన్స్లో 90%, బైక్స్, ఆటోలకు 80%, కార్లు, హెవీ మోటార్ వెహికల్స్, ట్రక్స్కు 60% డిస్కౌంట్ చేసే అవకాశం ఉందంట. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే గత గవర్నమెంట్లో సో ట్రాఫిక్ పోలీసులంతా తప్పు అని మనం అనొద్దులే, కానీ చాలామంది ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏంది, ట్రాఫిక్ను క్లియర్ చేయాలి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే సో వాళ్ళని కట్టడి చేయాలి. కానీ చాలామంది ట్రాఫిక్ పోలీసులు గత గవర్నమెంట్లో ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. ఫోటోగ్రాఫర్ అయినా అంత క్లియర్గా ఫోటో తీయడు. కానీ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ట్రాఫిక్ పోలీసు ఫోటోగ్రాఫర్ కంటే మంచిగా ఫోటోలు తీసాడు. వాడు దాచుకొని పోతున్నా కానీ ఈయన దాచుకొని ఫోటోలు తీస్తాడు. ఆ తరహాలో ఉంటా ఉండే మొబైల్లో ఎక్కడ అవకాశం అక్కడ ఉంటే కెమెరా లేకపోయినా వాళ్ళ సొంత మొబైల్లో ఫోటోలు తీయాలి, ఇమీడియట్లీ పై అధికారికి పంపించాలి, పై అధికారి మెప్పు పొందాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా నువ్వు రోజు ఇన్ని ఫోటోలు కొడితే నీ పేరు మీద ఒక 5-6 వేల ఆదాయం గవర్నమెంట్కి వస్తే నీకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది నీ పరిధిలో. సపోజ్ పంజాగుట్ట పరిధిలో ఉందనుకో, పంజాగుట్ట పరిధిలో డైలీ ఇన్ని చలాన్లు మీరు ఫోటోలు కొట్టాలి, డైలీ ఇంత రావాలన్నప్పుడు సో పై అధికారి కింది ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తాడు. నీ టార్గెట్ గింత, నీ టార్గెట్ ఇంత అయితేనే నువ్వు పోవాలన్నప్పుడు సో ఖచ్చితంగా అట్టే చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దయచేసి ట్రాఫిక్ పోలీసులు కనుక ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో అదే తరహాలో మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీ పార్టీకి, ఈ గవర్నమెంట్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు హెల్మెట్ లేకుండా చలాన్ 500 వేస్తారు, 500, 300 వేస్తారు. ఆ చలాన్ వేసే బదులు వానికి హెల్మెట్ ఇస్తే ఆ హెల్మెట్ పెట్టుకొని పోతాడు కదా. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎంతో కొంత ఫైన్ వేస్తారు. ఒక అధికారిని పెట్టి ఆ డీటెయిల్స్ అనేది తీసుకొని నువ్వు పలానా రోజు పోయి టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలి, నీకు లైసెన్స్ వస్తుందని చెప్పి ఆ ప్రణాళిక చేయొచ్చు కదా. చేయరు అట్లా. ఆడనే బార్ షాప్ ఉంటుంది, ఆడనే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. తాగినోడు ఎట్లా పోవాలి? గత గవర్నమెంట్ అంతా ఇదే తరహాలో చేసుకుంటూ పోయింది. అందుకే ఎక్కడ చూసినా ఆయన మీద వ్యతిరేకత పెరుగుకుంటూ పోయింది. మీరు కూడా ఇదే తరహాలో రిపీట్ చేసారు అనుకో, ఆడ బార్ పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి అనుకో, ఆ తాగినోని కూడా అనిపిస్తుంది, అరే ఏంద్ర నాయన నేను ఇక్కడ తాగాలి, ఇక్కడ దొరకాలా, నా జీవితం ఆగం కావాలని ఆలోచన వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు పబ్లిక్లో రాకుండా గవర్నమెంటు సో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. పైసలే వసూలు చేస్తాం, ప్రజల రక్తాన్ని తాగుతాం అనుకుంటే ఆ వ్యతిరేకత చిన్నగా సో మీ పీకల మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ చలాన్లు పెండింగ్లో ఉన్నాయో సో వాళ్ళకు మంచి ఒక డిస్కౌంట్ గవర్నమెంట్ ప్రకటించే అవకాశం ఉందంట. 60 నుంచి 90% వరకు డిస్కౌంట్ కల్పిస్తూ ఉన్నదంట.